క్రీడలు మనిషిలో ఒక క్రమశిక్షణని, ఐక్యతని, చరిత్రకు కూడా పునాదేసేటువంటి కార్యక్రమం క్రీడలు. సెల్ ఫోన్ యుగంలో క్రీడలు మర్చిపోవడం వల్ల ఎంత ప్రాబ్లం అవుతుందో మనం అందరం చూస్తా ఉన్నాం. ఈ స్టేడియం కూడా విపరీతమైనటువంటి చరిత్ర ఉంది. ఈ అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఈ స్టేడియాన్ని ఓపెన్ చేశారు 1983లో. గత 20 సంవత్సరాల్లో ఇదంతా పాడుపడటం కానీ రకరకాల కారణాలతో ఆగిపోయింది. ఈ రోజు నజీర్ గారు దీన్ని ముందుకు చేయాలంటూ అదే విధంగా అసెంబ్లీలో మాట్లాడటం, మొట్టమొదటిసారిగా మీరు అందరూ కూడా ధన్యవాదాలు తెలపాల్సింది నజీర్ గారికి అని మీరు తెలియజేసుకుంటా ఉన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమంలో 2 ఫ్లోర్లు 80,000 స్క్వేర్ ఫీట్ బ్యాడ్మింటన్ కోర్ట్స్, బాస్కెట్ బాల్ కోర్ట్స్, క్యారమ్స్, చెస్ రూమ్, టాయిలెట్స్, అదేవిధంగా 500-600 మంది కూర్చునే విధంగా ఒక అడ్మిన్ ఆఫీస్, గ్యాలరీ. దీంతో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారితో మాట్లాడాం. సానా సతీష్ గారు, కేసినేని చిన్ని గారు, వారు కూడా వచ్చి చూశారు. క్రికెట్ స్టేడియం వరకు వారు